హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360 ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 21,413 పోస్టులతోటి భారీగా రిలీజ్ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే కనుక ఇది ఆన్లైన్లో అప్లై అయితే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో మనకి టోటల్గా 3 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అది ఒకసారి చూసినట్లయితే కనుక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, షార్ట్కట్లో దీన్ని పీపీఎం అంటారు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపిఎం అంటాము. నెక్స్ట్ వచ్చేసి డాక్ సేవక్. ఈ 3 డిఫరెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్గా మనకి అప్లై చేసుకునేవారు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ కరెక్షన్స్ ఉన్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక 3 డేస్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎడిట్కి. ఓకే, డీటెయిల్స్ చూద్దాం. ముందుగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు కావాల్సింది మేజర్గా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఒకటి, తర్వాత యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఒకటి కావాలి ఫ్రెండ్స్. ఈ 2 ఉండి మన బేసిక్ డీటెయిల్స్ ఉన్నట్లయితే కనుక మనం అప్లై అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. వాటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. మొదటిగా ఆన్లైన్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు చూసుకున్నట్లయితే కనుక మనకి 10th ఫిబ్రవరి 2025 నుండి 3rd మార్చ్ 2025 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్స్ మోడిఫికేషన్స్ ఇన్ కేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 6th మార్చ్ 2025 టు 8th మార్చ్ 2025 వరకు అయితే ఇవ్వడం జరిగింది. 3 డేస్ టైం అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ నోట్ ఒకటైతే ఇక్కడ ఉంది. ఏంటంటే కనుక అది ఈ జీడిఎస్ పోస్టులకు సంబంధించి మనకి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో డిపార్ట్మెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వారికి వచ్చే కొన్ని బెనిఫిట్స్ అయితే దీనిలో ఉండవు అని అయితే ఇక్కడ క్లియర్గా తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్ ప్రొఫైల్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో మనం డే టు డే ఆపరేషన్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే పోస్టల్ ఆఫీస్కి సంబంధించి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ మరియు ప్రమోషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక దీనిలో మనకి పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాంప్స్ స్టేషనరీ సేల్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మెయిల్స్ డోర్ స్టెప్ డెలివరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కూడా చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం అలవెన్సెస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ బీపీఎం పోస్టుకి సంబంధించి 12,000 నుంచి 29,380 రూపాయల వరకు పే అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏబిపిఎం మరియు డాక్ సేవక్ ఈ 2 పోస్టులకు కూడా ఒకటే శాలరీ అయితే ఉంటుంది. అది వచ్చేసి 10,000 టు 24,470 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక ఏజ్ లిమిట్ చూస్తే కనుక మినిమం 18 ఇయర్స్ టు మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, అప్పర్ ఏజ్ లిమిట్ అనేది. ఒకసారి అది చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి 5 ఇయర్స్ జరిగింది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి అయితే రిలాక్సేషన్ ఏమీ లేదు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట, అప్లై చేసుకోవచ్చు. సో 10th క్లాస్లో మనకు వచ్చిన మెరిట్ ఆధారంగా పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకెటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇంక ఏ విధంగా కూడా సెలక్షన్ ప్రాసెస్ ఉండదు. ఓన్లీ మెరిట్ ఆధారం చేసుకొని మాత్రమే మనకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి కొన్ని ఇతర క్వాలిఫికేషన్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా సైక్లింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మనకి జీవనోపాధి అవకాశం కూడా కలిగి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్
పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఇవ్వబడినటువంటి డిజబిలిటీస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక లో విజన్, అదేవిధంగా డెఫ్, హార్డ్ ఆఫ్ హియరింగ్, వన్ ఆర్మ్, వన్ లెగ్ మొదలైనటువంటి డిజబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ హౌ టు అప్లై చూసుకున్నట్లయితే కనుక అప్లై చేసే విధానం మనం వీడియో స్టార్టింగ్లో తెలియచేసినట్లు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. అయితే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నో ఆఫ్లైన్ యాజ్ వెల్ అదర్ మోడ్స్. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక మనం ఆల్రెడీ ఇది ముందే తెలియచేయడం జరిగింది. ఏంటంటే కనుక అది ఓన్లీ 10th క్లాస్ మీద వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే ఆటోమేటిక్ సిస్టమ్ జనరేటెడ్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, షార్ట్ లిస్టు. ఆ షార్ట్ లిస్ట్ వచ్చిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్లో కూడా క్వాలిఫై అయిన వారికి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి మార్క్ షీట్స్ అయితే కావాలి. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అలాగే ఎవరైనా ట్రాన్స్జెండర్స్ అప్లై చేసుకున్నట్లయితే కనుక ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. అలాగే మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఇది మనం ఎక్కడ పొందుకోవచ్చు అంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ డిస్పెన్సరీస్లో కానీ, లేదంటే పిహెచ్సిలు ఉంటాయి కదా, పిహెచ్సిలో కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటుంది ఇది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లయితే కనుక స్పాట్లో ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయినా కూడా, ఏదైనా పెండింగ్ ఉంటే కనుక 15 days టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 daysలో మనం అరేంజ్ చేసుకొని మరలా రీవెరిఫికేషన్కి అటెండ్ అయినట్లయితే కనుక మనకి ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అభ్యర్థులు ఇది గమనించాలి. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ నేను ముందే వీడియో స్టార్టింగ్లోనే తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ కావాలి, వ్యాలిడ్ ఈమెయిల్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకసారి రిక్వైర్మెంట్స్ చూద్దాం. మొబైల్ నెంబర్ అంటే ఓటీపీతో వెరిఫై అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈమెయిల్ ఐడి, ఇది కూడా ఓటీపీతో వెరిఫికేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఆఫ్ బోర్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మన 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఫోటో మరియు సిగ్నేచర్ అయితే స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. పేమెంట్ ఫీజు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే, అదేవిధంగా ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కి ఈ ఫీజు అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ ఫీజు మనం ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఏదర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏ విధంగా అయినా కూడా పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వన్స్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. అయితే అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి. అది జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 50 KB అయితే మించకూడదు. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. ఇది కూడా బిలో 20 KB సైజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కనుక కరెక్షన్ విండో కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది 3 daysకి. అది అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రీజన్కి అప్లై చేసుకునేవారు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.